అమ్మా బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో అమ్మా బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో లస్కర్లో బోనాలమ్మో మాయమ్మ గటమేలే మంగళమ్మ లస్కర్లో బోనాలమ్మో మాయమ్మ. అమ్మా బయలెల్లినాదో అంటూ పోతరాజుల విన్యాసాలు, తల్లి ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పించే భక్తుల హోరుతో లష్కర్ మారుమోగుతోంది. బోనాల పండుగలో సికింద్రాబాద్లో జరిగే మహంకాళి అమ్మవారి బోనాలకు మరింత ప్రత్యేకత ఉంది. నెల రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాల్లో ముఖ్యమైనవి లష్కర్ బోనాలు. అందుకే అమ్మవారిని దర్శించుకునేందుకు, బోనం సమర్పించేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మా బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో అమ్మా బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో లస్కర్లో బోనాలమ్మో మాయమ్మ గటమేలే మంగళమ్మ లస్కర్లో బోనాలమ్మో మాయమ్మ గటమేలే మంగళమ్మ. కుతుబ్ షాహీల కాలం నుంచి అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది. వర్షాకాలం ప్రారంభంలో వివిధ రకాల రోగాలు వచ్చి ప్రజలు భారీ సంఖ్యలో మరణిస్తుండటంతో అమ్మవారికి శాంతి చేయడానికి బోనాలు సమర్పిస్తూ వస్తున్నారు. అది రోజు రోజుకు పెరిగి ఇప్పుడు ఓ ఉత్సవంలా రాష్ట్ర పండుగగా సాగుతోంది. లష్కర్ బోనాలకు జంట నగరాలు మొత్తం కదిలింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పోతరాజులెగురంగా శివసత్తులు గంగా లష్కర్లో బోనాలు డప్పులతో మేళాలు లష్కర్లో బోనాలు డప్పులతో జనంతో అమ్మా బయలెల్లినాదో నాయన తల్లి బయలెల్లినాదో అమ్మా బయలెల్లినాదో నాయన తల్లి. బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ఏపీ సీఎం చంద్రబాబు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్లు దర్శించుకున్నారు. చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు. బోనాల ఉత్సవాల్లో తీన్మార్ డప్పుల దరువులు, కళాకారుల ఆటపాటలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, చిందేస్తోన్న భక్తులు, ఇలా బోనాల పండుగ కనుల విందు చేస్తోంది. నగర వీధులు మొత్తం అమ్మవారి నామస్మరణతో మార్మోగుతున్నాయి. తల్లి బయలెల్లినాదో